నమస్తే విజ్ఞాన్ గారు. నమస్తే. 'డాకు మహారాజ్' ట్రైలర్ అసలు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా రావటం జరిగింది. ఏంటి ఆ ట్రైలర్ చూస్తే మీకేమనిపించింది? ట్రైలర్ రివ్యూ అనుకోండి ఒక రకంగా. సీ బేసిక్‌గా బాలయ్య గారిది ఒక సినిమా వస్తుంది సంక్రాంతికి అని తెలుసు. 'ఎన్‌బీకే 109' అని మాత్రమే తెలుసు. బాబీ గారి డైరెక్షన్‌లో. లాస్ట్ సంక్రాంతి బాబీ వర్సెస్ బాలయ్య. లాస్ట్ కాక లాస్ట్ అప్పుడు వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య అవును. ఉన్నప్పుడు. అవునవును. అప్పుడు బాబీ ఇటు డైరెక్టర్. వీరసింహారెడ్డి. ఇప్పుడు ఇద్దరు కలిసి చేస్తున్నారు. సో, మోస్ట్‌లీ ఏదో ఉంటది అనుకున్నారు. ఆ 'వాల్తేరు వీరయ్య' లాగానే ఈయనకి ఇంకో మంచి హిట్ పడుద్ది అన్నట్టుగా అనిపిచ్చింది. ఇప్పుడు చూసుకుంటేనేమో నిన్నటి వరకు లేని ఇంపాక్ట్ ఈరోజు ఎందుకొచ్చిందంటే మొత్తానికి ఆ టీజర్ అనేది రిలీజ్ చేస్తున్నారు. రిలీజ్ డేట్, టీజర్ అంటే అన్నిటికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. టైటిల్ ఇది అని చెప్పాలి వీళ్ళు. హ్మ్. నిన్నటికి నిన్న ఒక గొడవ జరిగింది. దీనికి 'సర్కార్ సీతారాం' అనే పేరు పెట్టాలా? లేక 'డాకు మహారాజ్' అని పెట్టాలా? అనే టైంలో 'డాకు మహారాజే' బావుంది అని జెప్పేసి అందరూ ఫైనలైజ్ చేశారు. డాకు అంటే దొంగ. దొంగ మహారాజ్. ఎలా దొంగ? ఏంటి దొంగ? అనేది మనం సినిమా చూసి నేర్చుకోవాలి. ఇకపోతే దీంట్లో ఈ కథ వెలుగు పంచే దేవుడిది గాదు. ఓకే. సరే. చీకటిని శాసించే రాక్షసులది గాదు. ఆ రాక్షసుల్ని ఆడించే యమధర్మరాజుది గాదు. నెక్స్ట్ ఇది గండ్రగొడ్డలి పట్టినటువంటి యమధర్మరాజు కథ. ఒక యుద్ధానికి అంటే సైన్యమే లేకుండా యుద్ధం చేసే ఒక గొప్ప రాజు కథ. ఇప్పుడు యుద్ధానికి వెళ్ళాలంటే ఈటెంత సైన్యం మనం 'బాహుబలి' చూసాం. మన సైన్యం ఎంత అంటే 25,000 వాడెంత అంటే 100,000 అంటే భయపడతారు కదా. ఇప్పుడు అట్లాగే ఒక యుద్ధం వస్తుంది. మొత్తం వాళ్ళ సైన్యం వాడి రాజ్యానికి ఎంత రా అని అడిగితే ఎవడు లేడు వాడు ఒక్కడే అని చెప్తే ఎలా ఉంటుంది. ఆ టైప్లో ఒక సినిమా తీసుకొచ్చారు. అంటే సైన్యం లేని రాజు, తనకు తానే రాజు, తనకు తాను ఒకడే, ఎంతమంది వచ్చినా వాళ్ళందరినీ డిఫీట్ చేసి తనే ఉంటాడు. ఓకే. ఈ టైప్ ఆఫ్ సబ్జెక్ట్ని ఎంచుకున్నారు. అండ్ ఇప్పుడు రిలీజ్ చేసిన టీజర్లో ఉన్న ఇదైతే మాత్రం నిజంగా చెప్పండి ఆ మ్యూజిక్ కానీ, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, నెక్స్ట్ మధ్య మధ్యలో వచ్చే ఫస్ట్ బాలయ్య కళ్ళు, తర్వాత ఆయన మొహం రివీల్ చేసిన విధానం కానీ, అండ్ ఆ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, ఆ చూపించడం ఏదో పెద్ద పీరియాడిక్ డ్రామా లాగా కనబడుతుంది. బట్ బేసికలీ ఇదంతా ఒకవైపు అవుతుంటే ఒక కన్నే ఇదంతా చూస్తుంది, ఇంకో కన్ను ఆలోచిస్తుంది ఇదంతా ఎప్పుడు చేశారు వీళ్ళు అని. చూస్తున్నంతసేపు అదే అనిపిస్తుంది. అరే ఈ అసలు ఏమాత్రం అప్డేట్ లేదు ఇప్పటి వరకు, ఇంత పెద్ద కథ తీస్తున్నారు వీళ్ళు. ఏదో బాలయ్య గారితో ఒక యాక్షన్ సినిమా ఏదో తీస్తున్నాడేమోలే బాలి వాల్తేరు వీరయ్య లాగా అనుకున్నాం, అంతేగాని ఇంత డెప్త్ ఉంటుందని అసలు ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయాల. అండ్ మళ్ళీ సరే ఎక్స్పెక్ట్ చేసాము వస్తుంది, సరే సంతోషం అనుకుంటే ఎప్పుడు వస్తుంది అంటే తెల్లారితే వస్తుంది, సంక్రాంతికి అంట. మళ్ళీ 12th డేట్ వేసి పడేసాడు. సో అందరికీ కూడా విచిత్రంగా అనిపిస్తుంది. అప్పుడు ఎప్పుడో మన గౌతమిపుత్ర శాతకర్ణి కూడా అంతే, ఎప్పుడు షూట్ అయిందో తెలియదు, రిలీజ్కి వచ్చేసింది. అంటే గబగబ చేసేస్తున్నాడు బాలయ్య షూట్లు కూడా. ఈ ఏజ్లో ఒక యంగ్ హీరో కూడా అంత ఫాస్ట్గా చేయలేని టైంలో ఇంతింత పెద్ద పెద్ద యుద్ధ సన్నివేశాలు, ఇంతింత పెద్ద పెద్ద ఫైట్లు ఇవన్నీ ఉన్న మూవీస్, ఓ పక్క రాజకీయాలు బ్యాలెన్స్ చేస్తా, ఇంకోవైపు మన టాక్ షోలు మేనేజ్ చేస్తా, ఇంకోవైపు ఆయన ఏ బ్రాండ్స్కి అయితే బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నాడో వాళ్ళని బ్యాలెన్స్ చేస్తా సినిమా తీస్తున్నాడు. వెంటనే అటు బసవతారకం చూసుకుంటూ మళ్ళీ మధ్యలో అదొకటి ఉంది. ఇన్ని చేసుకుంటూ మళ్ళీ ఇది కంప్లీట్ చేసేసాడు. చూడు ఎంత ఫాస్ట్గా. సో ఈ సంక్రాంతికి యాక్చువల్గా మొన్నటిదాకా నేనేమనుకున్నానంటే సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా ఉంది కదా, వెంకటేష్ అండ్ అనిల్ రావిపూడి, ఖచ్చితంగా ఫ్యామిలీ మొత్తం అక్కడికే ఇక ఫిక్స్ అనిపించింది. బట్ మళ్ళీ ఫ్యామిలీ అందరూ కలిసి చూడడానికి ఇంకో సినిమా కూడా ఉంది అని ఇప్పుడు తెలిసింది బాలయ్య గారి సినిమా అనౌన్స్ చేసిన తర్వాత. సో సంక్రాంతి బాగుంది ఈసారి చెప్పాలి అనుకుంటే. మంచి మంచి సినిమాలు అన్నీ వచ్చాయి.